వచ్చి 10 ఏళ్లైనా క్రేజ్ తగ్గల. బాహుబలి ఇది ఓ సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ మాత్రమే కాదు, భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఓ బ్రాండ్. ఒక పక్క పేరు ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన ఈ అద్భుతం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకు వచ్చేసింది. రిలీజ్ కాదు, కొత్త సినిమాను మించి క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. పిక్చర్ క్వాలిటీ నుంచి ఎడిటింగ్ వరకు అదరహో అనిపిస్తోంది. బాహుబలి మళ్ళీ వచ్చేసాడహో. మహేష్ మతిని మళ్ళీ చూసొద్దాం రండి. రిలీజ్ కాదు, కొత్త సినిమాను మించి క్రేజ్. బాహుబలి ది ఎపిక్, కొత్త రికార్డులు. తెలుగు సినిమా సత్తాను చాటిన బాహుబలి. ఇండియన్ సినిమాని ఇంకో మెట్టు ఎక్కించిన బాహుబలి. టాలీవుడ్ చరిత్రను ఎలా మలుపు తిప్పింది, 10 ఏళ్ల కిందటి అద్భుతం ఎలా అలరించింది. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు బాహుబలి పేరు వినిపిస్తుంది. బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటుంది. బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే రేంజ్ లో టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఎదిగింది. ప్రభాస్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బాహుబలి గురించి 10 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ సినిమా సాధించిన వసూళ్లు, ఆ సినిమాలో ప్రభాస్ పాత్ర, రానా విలనిజం, రాజమౌళి డైరెక్షన్, అనుష్క బ్యూటీ అండ్ యాక్షన్, తమన్నా బ్యూటీ, మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్, ఇలా సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి ఈ 10 ఏళ్లుగా డిస్కషన్ నడుస్తూనే ఉంది. భారీ రేంజ్ లో సినిమా వస్తుందంటే చాలు, బాహుబలిలా అనే మాట వినిపిస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు క్రేజ్ ఎంత అనేది. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో రిలీజ్ అయిన బాహుబలి ది కంక్లూజన్లను కలిపి ఇప్పుడు బాహుబలి ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2 పార్ట్లను కలిపి దాదాపుగా 3 గంటల 44 నిమిషాలు ఎడిట్ చేశారు. ఇప్పటికే ఎపిక్ ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ కట్లో రాజమౌళి మార్క్ మళ్లీ కనిపించింది. కొత్త సినిమా చూడబోతున్నామా అనే ఫీల్ ని బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ కలిగించింది. బాహుబలి కోసం ప్రేక్షకులు మళ్లీ ఎదురు చూసేలా చేసింది. ఎడిట్ కి, రిలీజ్ కి కూడా రాజమౌళి ఎక్కువగానే శ్రద్ధ పెట్టినట్లు కనిపించాడు. ఆ ఎఫెక్టే ఇప్పుడు కొత్త సినిమా రేంజ్ బుకింగ్స్ కు కారణమైంది. 2015, 2017లో ఎలా అయితే బాహుబలి పిచ్చితో ప్రేక్షకులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో ఊగిపోయారో, ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ గురించి అలానే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి పిచ్చితో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండియన్ ప్రేక్షకులు ఊగిపోయారు, ఇంకా పోతున్నారు కూడా. భారత్తో పాటు యుఎస్ ప్రీమియర్స్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అమెరికాలో 401 థియేటర్లు, యూకే అండ్ ఐర్లాండ్లో 210 థియేటర్లు, యుఏఈ అండ్ ఇతర గల్ఫ్ దేశాలలో 152 థియేటర్లు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో 144 థియేటర్లు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో మరో 250 థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ విషయంలో బాహుబలి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక అమెరికాలోనే 129 లొకేషన్స్ లో 149 షోలకు 3 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియాలోనూ బాహుబలి అడ్వాన్స్ బుకింగ్ లో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇండియా వైడ్ గా 1620 షోలకు గాను 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ఒక హైదరాబాద్ లోనే 434 షోలకు 2 కోట్లు వసూలయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రతి షో దాదాపుగా ఫుల్ గా కనిపిస్తున్న పరిస్థితి. బుకింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే వేలల్లో టికెట్లు అమ్ముడైపోయాయి. మామూలుగానే టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అలాంటిది బాహుబలి మళ్లీ వస్తున్నాడు అనేసరికి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ టైంలో బుక్ మై షోలో గంటకు 3-4 వేల టికెట్ల చొప్పున బుక్ అయ్యాయి. అంటే క్రేజ్ ఏ లెవెలో ఊహించుకోవచ్చు. మహేష్ మతిని మళ్లీ చూడాలని కొందరు, 10 ఏళ్ల నాటి జ్ఞాపకాలను సినిమాతో మళ్లీ గుర్తు చేసుకోవాలని ఇంకొందరు. ఇలా బాహుబలి థియేటర్లు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి, 10 ఏళ్ల సంగతులు గుర్తు చేస్తున్నాయి. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, మలుపు తిప్పిన సినిమా ఇది. బాహుబలి, నాన్ బాహుబలి అని మాట్లాడుకున్నారంటే ఈ మూవీ సాధించిన కలెక్షన్లు అర్థం చేసుకోవచ్చు. ఇందుకే ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డులేంటి, సాధించిన అద్భుతాలేంటి.
తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూసే వాళ్లకు, మన హీరోల పేర్లు చెబితే చిట్లించిన నుదురులకు బాహుబలి ఆన్సర్ ఇచ్చాడు. ఇది మన సత్తా, ఇది తెలుగు సినిమా స్థాయి అని ప్రపంచమే మాట్లాడుకునేలా చేశాడు. తెలుగు హీరో అంటే ఎర్ర చొక్కా పచ్చ ప్యాంట్ అని వెక్కిరించిన నోళ్లే బాహుబలి అంటూ మురిసిపోయి మై మరిచేలా చేశాడు. నార్త్ నుంచి సౌత్ వరకు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని దేశమంతా వెయిట్ చేసిందంటే బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే చాలు, స్టోరీ వినకుండానే బాలీవుడ్ యాక్టర్లు రోల్ చేసేందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది బాహుబలి క్రియేట్ చేసిన బ్రాండ్. రాజమౌళి విజన్ కు ప్రపంచమే ఫిదా అయ్యింది. తెలుగు సినిమా ఇప్పటికీ ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా బాహుబలి. అప్పట్లో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. బాహుబలి ది బిగినింగ్ ఒక్కటే 600 కోట్ల వసూళ్లు సాధించింది. 2 భాగాలు కలిపి 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి ది బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు సినిమా. బాహుబలి 2కి కూడా 3 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఈ 2 భాగాల కథను సమగ్రంగా ఒకే చిత్రంగా ది ఎపిక్ రూపంలో తీసుకొచ్చారు. ఒకటి మాత్రం క్లియర్, బాహుబలి అనేది ఇండియన్ సినిమా కొత్త యుగానికి నాంది. ఇది సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సంచలన చిత్రం. పాన్ ఇండియా సినిమాల కోసం దారి చూపింది. కేజీఎఫ్, RRR, పుష్ప లాంటి హిట్ చిత్రాలకు బాహుబలే పునాది వేసింది. బాహుబలి తెలుగు సినిమా మైలురాయి మాత్రమే కాదు, భారతీయ సినీ చరిత్రలో శాశ్వతమైన పేజీ. 10 ఏళ్లైనా బాహుబలి పేరు వినగానే గూస్ బంప్స్ రావడమే దానికి నిదర్శనం.